పూరి జగన్నాథుని రథయాత్ర ఈ నెల 27 అంటే జూన్ 27 తారీఖు ప్రారంభం కానుంది. రథయాత్రకు ముందు 15 రోజులు ఆలయం మూసేస్తారని మీకు తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? ఆ జగన్నాథునికి ఆరోగ్యం బాగోదట, అనారోగ్య పాలవుతాడట. అదేంటి, దేవునికి జ్వరం రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా. నిజమేనండి, ఆ జగన్నాథ స్వామి 15 రోజులు అనారోగ్య బారిన పడతారని అక్కడి ప్రజలు నమ్ముతారు. దానివల్లే 15 రోజులు ఆలయాన్ని కూడా మూసేస్తారు. తరువాతే రథయాత్ర ప్రారంభిస్తారు. అసలు జగన్నాథుడు అనారోగ్య పాలవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఆ జగన్నాథుని లీలలు అపారమైనవి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా జరిగే స్నానయాత్ర అనంతరం భగవంతుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతారు. ఈ అనంత విశ్రాంతిని అనసార లీల అని అంటారు. అసలు అనసార లీల అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ సమయంలో ఆలయం తలుపులు మూసివేయబడతాయి. భగవంతుని భౌతిక రూపమైన శరీరం జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటుందని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలో దైత్ఖాన్ అనే ప్రత్యేక సేవకులు మాత్రమే ఆ భగవంతునికి సేవ చేస్తారు. దేవునికి ఆహారం ఇవ్వరు. ఆయుర్వేద మూలికలు మాత్రమే అందిస్తుంటారు. వంటగది కూడా మూసేస్తారు. భగవంతుని గాథలో ఒక భాగమైన ఈ అనసార లీల వెనుక ఉన్న ఒక భక్తుడి ప్రేమ కథను చాటే కథ ఉంది. మాధవదాస్ అనే భక్తుడు జీవితాంతం భగవంతుని సేవలో ఉండే ప్రయత్నం చేశాడు. శారీరకంగా బలహీనుడైపోయిన తర్వాత కూడా ఆ జగన్నాథున్నే సేవిస్తాను, నా ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు అనే భావనతో ఆయనను పూజిస్తూనే ఉంటాడు. దాన్ని చూసిన జగన్నాథుడు ఊరుకుంటాడా? తన భక్తుడిని సేవించేందుకు స్వయంగా తానే వచ్చాడు. భక్తుడికి వచ్చిన అనారోగ్య సమస్యని తానే స్వయంగా తనపై వేసుకున్నాడు. భక్తుని ప్రేమ ముందు భగవంతుడైనా మారాల్సిందే అని ఆ జగన్నాథుడు అన్నాడు. అందుకే భగవంతుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు. మరో కథనం ప్రకారం పూరి రాజుకు ఆ భగవంతుడు కలలో కనిపించి, నేను చల్లటి నీటితో స్నానం చేశాను, నేను ఏకాంతంగా 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆ రాజుకు చెప్పడంతో అప్పటి నుంచి 15 రోజులు ఆయనకు విశ్రాంతి ఇచ్చి అనంతరం ఆయన తిరిగి భక్తుల దర్శనానికి సిద్ధమవుతాడు. ఈ సమయంలో ఆలయం మూసేస్తారు. ఆ తర్వాతే జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు ఆయన దివ్య రథాన్ని చూడడానికి తరలి వస్తారు. జగన్నాథుని లీలలు భక్తులకి జీవిత పాఠాలు. అనారోగ్యం, విశ్రాంతి, సంరక్షణ ఇవన్నీ భగవంతుడే మానవులకు ఇచ్చే సందేశాలు. తెలుసుకున్నారు కదండి, ఆ భగవంతుడు ఈ 15 రోజులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారు అని. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్న కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్స్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.